వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సీనియర్ కార్మిక నాయకుడు వాసంశెట్టి గంగాధర్ రావుకి స్థానిక మార్గాని ఎస్టేట్స్ లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రం నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా మార్గాని భరత్రం వాసంశెట్టి గంగాధర్కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వాసంశెట్టి గంగాధర్రావు తన తండ్రి మార్గాని నాగేశ్వరరావుకి సమకాలికులుగా ఉన్నారని అన్నారు. ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీలో రాష్ట్ర కార్యదర్శిగా నియమించాలని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిఫార్సు చేస్తే ఆయన వెంటనే ఉత్తర్వులు విడుదల చేశారని అన్నారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో వాసంశెట్టి గంగాధర్రావు సేవలను వినియోగించుకొని వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు పనిచేస్తామని అన్నారు. ఈ సందర్భంగా వాసంశెట్టి గంగాధర్రావు మాట్లాడుతూ 1984 నుంచి కార్మిక నేపథ్యంలో రాజకీయాల్లో పనిచేస్తున్నానని తెలిపారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రం ప్రతి విషయంలోనూ మంచి ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, మార్తి లక్ష్మి, పోలు విజయలక్ష్మి, సంకిస భవానీప్రియ, బిల్డర్ చిన్న, రొక్కం త్రినాథ్, ఆరే చిన్ని, తిరగటి దుర్గా, మార్తి నాగేశ్వరరావు, సప్ప ఆదినారాయణ, శంకర్, కె అనురాధతో పాటు రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు. సీనియర్ మోస్ట్ 40 సంవత్సరాలు సుదీర్ఘ 40 years సుదీర్ఘ రాజకీయ చరిత్ర, రాజకీయ నేపథ్యం ఉన్న మా నాన్నగారి సమకాలికులు మన వాసంశెట్టి గంగాధర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి, జగనన్న గుర్తించి రాష్ట్ర కార్యదర్శిగా మరి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆయనకి అభినందనలు తెలియపరుస్తూ ఇంకా ప్రజా జీవితంలో మరిన్ని పదవులు రావాలని, మరి అదేవిధంగా ప్రజలకు మరింత సేవ చేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని మరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ మరి ఆయన యొక్క సేవల్ని సంపూర్ణంగా రాజమహేంద్రవరమే కాకుండా పార్లమెంట్ పరిధిలో ఉపయోగించుకుంటామని కూడా తెలియపరుస్తుంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అందరికీ తెలుసు, దాదాపు పూర్తి స్థాయిలో 1984లో నేను పూర్తి స్థాయిగా కార్మిక నేపథ్యం కలిగినటువంటి ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్లో పనిచేయడం జరిగింది. సిటీ ప్రెసిడెంట్ చేయడం జరిగింది, జిల్లా ప్రెసిడెంట్ చేయడం జరిగింది. కానీ పార్టీకి అయితే మాత్రం ఈ రోజు వరకు నాకు ఏ పదవి ఇవ్వాలి. యూత్ క్యాండిడేట్స్ అయ్యి వేరే విషయం, అంతవరకు మాత్రం. ఇవాళ మా మాజీ పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి మార్గాని భరత్రామ్ గారి దగ్గర వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా ప్రతి విషయంలోనూ నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, ప్రతి విషయాన్ని చెప్తూ వచ్చారు. అలాగే ముఖ్యంగా ఇవాళ ఇంత మంచి పదవిని నేనైతే అడగల. నన్ను మళ్ళీ ఈ పొలిటికల్ నేపథ్యం కాకుండా మళ్ళీ కార్మిక దీంట్లోకే
వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటే సార్ ఇంకా పోరాటాలు ఆ నేపథ్యం అయిపోయింది, ఈ ట్రేడ్ యూనియన్ చట్టాలన్నీ కూడా ఇదైపోయినాయి, దయచేసి అందులో వద్దండి అని మాత్రమే చెప్పారు. కానీ ఆయన పట్టుబట్టి అలా కాదులే నేనే సెలెక్ట్ చేస్తానని చెప్పేసి అని చెప్పడం, ఈ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు మరి ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అన్ని రకాలుగాను పూర్తి స్థాయిలో నేను రుణపడి ఉంటానని మాత్రం చెప్తాను. ముఖ్యంగా ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ఇంత ముఖ్యమైనటువంటి బాధ్యతను అప్పగించినటువంటి సందర్భం లేదు. నన్ను నా యొక్క ఏదైతే మెన్ ఉందో, కమ్యూనిటీ ఉందో, అలాగే ఇతర ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు కూడా నాకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వలేదు, ఇంత గుర్తింపు ఇవ్వలేదు. ఇవాళ జగనన్న గారి సారథ్యంలో ఇవాళ ఆయన నన్ను గుర్తించడం కన్నా ముఖ్యంగా మార్గాన్ని భరతరామ్ గారు గుర్తించి నన్ను అక్కడ తీసుకెళ్లారని అంటేనే కరెక్ట్. ఈయన ద్వారానే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వితిన్ ది టైమ్స్లో 3 times అప్పుడే మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఇవాళ ఇంపార్టెంట్గా మరి ఆ బాధ్యతను అప్పచెప్పి నాకు మరి పార్టీ కార్యకలాపాల పట్ల మరి పూర్తి స్థాయిలో పనిచేయాలని చెప్పడం, ముఖ్యంగా అందరికీ కూడా మరి మార్గాన్ని భరతరామ్ గారికి అందుకు సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పూర్తి స్థాయిలో ఈ సందర్భంగా ఒక్కడే చెప్పదలుచుకున్నాను, పూర్తి స్థాయిలో మళ్ళీ నేను పార్టీ కార్యకలాపాల్లో ఉంటాను. పార్టీ కార్యకర్తకి ఏం జరిగినా ఇవాళ పూర్తి స్థాయిలో వారికి భరత్ గారి సారథ్యంలో పూర్తి స్థాయి అండగా ఉంటారని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఫోన్ చేస్తే వెంటనే ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యేటువంటి మనస్తత్వం ఇవాళ భరతరామ్ గారికి ఉంది. ఇవాళ అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించినటువంటి నేపథ్యంలో, రాజమండ్రి రూపురేఖలు మార్చినటువంటి నేపథ్యంలో పార్టీ పట్ల అంకిత బాగుంది, అలాగే కార్యకర్తల పట్ల కూడా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మార్గాన్ గారి భరతరామ్ గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉంటారని మాత్రం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లీగల్ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీగా కూడా నియమితులయ్యారు. వీరికి కూడా అభినందనలు తెలియపరుస్తా ఉన్నా. అదే రకంగా మన శంకర్ దాని శంకర్ కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ సిటీ ప్రెసిడెంట్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. ఇన్ఛార్జిగా కూడా నియమితులయ్యారు. రామాంజనేయులు గారు 6వ వార్డు రామాంజనేయులు గారు రండి. నేను 6వ వార్డు ఇన్ఛార్జిగా కూడా నియమితులయ్యారు. ఎజ్జవరపు సీను గారు 24వ వార్డు ఇన్ఛార్జిగా, 50వ వార్డు అన్న గుత్తుల మురళి గారు సతీమణి గుత్తుల కోటేశ్వరి గారు కూడా 50వ వార్డు ఇన్ఛార్జిగా నియమించారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. సుబ్బారావు గారు సార్ అందరికన్నా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది బాగుంది. ఆగిపోతుంది.
ఇలా స్టక్ అయిపోతుంది. ఏమండి వెనకరండి, ఏమండి వెనకరండి. మీరు పైకి వెళ్ళిపోతే లైన్లో ఓకే చేస్తారు మామూలుగా. రైట్, ఓకే అండి. ఇదే